ఈయన నిజంగా చెప్పాలంటే పార్ట్ టైం పొలిటీషియనే. ఎందుకంటే ఈయనకి ఏదో షూటింగ్ లేని టైంలో ఆంధ్రప్రదేశ్ పోతాడు, అక్కడ అల్లర్లు చేస్తాడు, వచ్చేస్తాడు. ప్రజలకు ఎవరు కావాలండి? ఎప్పటికీ మా దగ్గర మా మంచి చెడు టైంలో ఎవరు ఉంటారు, మా మంచి కష్టంలో ఎవడైతే పాలు పంచుకుంటాడో తీరుస్తాడు, ఏ టైంలో అయినా పోయి తలుపు కొడితే డోర్ తీసిన ప్రాబ్లం వీళ్ళు సాల్వ్ చేస్తాడు అన్నప్పుడే, ఆ నమ్మకం వచ్చినప్పుడే ఓట్లు వేసి ప్రజలు కష్టాలు ఉన్న కౌలు రైతులకు కూడా ఒక 3,000 మందికి ₹1,00,000 ఆర్థిక సహాయం చేసిండు. లేకపోతే సొంత పైసలతో సహాయం చేస్తాడు పవన్ కళ్యాణ్. కష్టం వచ్చినప్పుడల్లా ప్రజలకు అందుబాటులో ఉంటుండని అంటుంటారు కదా. ఇప్పుడు చేస్తుండొచ్చండి. ఇప్పుడు అలా అని చెప్పుకుంటే కరోనా టైంలో ఈయన ఫామ్ హౌస్లో పోయి పడుకున్నాడు పవన్ కళ్యాణ్. ప్రపంచానికి అనుకోకుండా వచ్చిన విపత్తు కరోనా. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఆవులు బర్రెలతోని అవన్నీ మేతలు వేసుకుంటూ మామిడి పండ్లు తింపించుకుంటూ ఫామ్ హౌస్లో ఉన్నాడు. మరి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలలో ఉన్నారు. ప్రతి ఒక్క డాక్టర్ని పరిగెత్తించండు, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని పట్టుకొని వానికి ఏమైంది ఏం లేదు. మరి అలాంటప్పుడు సోను సూద్ కూడా సొంత ఆస్తుల్ని తాకట్టు పెట్టి ప్రజల్ని కాపాడుకున్నాడు. మరి ఆయనకి ఏ పద్మశ్రీ రాలే, పద్మవిభూషణ్ రాలే, ఏది రాలే. ఓకే, ప్రముఖులు ఇప్పుడు హిందూపురం నుంచి బాలకృష్ణ గెలుస్తారా లేదా? ఆయన గెలవకపోవడమే బెటర్ అండి. ఎందుకంటే ఆయన ఇప్పుడు చెప్పినా కదా, ఇప్పుడు సేమ్ పిఠాపురం కూడా ఇదే వస్తుంది. ఆయన గెలిపించుకొని ఏం లాభం? ఆయన ఉండడు ఆడ. గెలుస్తారా లేదా? నాకు తెలిసి ఓడిపోతాడని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఓడిపోతాడు హిందూపురంలో. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మళ్ళీ ఇంకొక ఆయన పోటీ చేస్తుంది కదా, పరిపూర్ణానంద స్వామి. ఓకే, వాళ్ళందరూ ఇంకా కలిసి ఎట్లయినా జగన్ మేనియా కూడా పెరిగింది. ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు ఇంట్లో నుంచి బయటకు వస్తే జనాలు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ బయటకు వస్తే జనాలు ఎట్లా పిచ్చోళ్ళలాగా పరిగెత్తుకుంటూ కుంటోళ్ళు గుడ్డోళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్న పేషెంట్లు కూడా వచ్చి ఒకసారి చూసిపోతే బాగుండు, మా జన్మ ధన్యం అయిపోయింది అన్నట్లు పిచ్చితో వస్తున్నారు బయట. ఎందుకు అంత క్రేజ్ పెరిగింది అంటారు జగన్మోహన్? అదేనండి, అంత క్రేజ్ పెరగడానికి కారణం ఏంటంటే ప్రజల మనిషి. ప్రజలకు ఏం కావాలి, ప్రజలకి కాపాడినోడే. ఇప్పుడు చెప్పిందండి, మన గురించి మనం బతికితే మనిషి అవుతాము, నలుగురు గురించి బతికి ఛత్రపతి శివాజీలాగా అంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడుకున్నాడు. ఆయన మీ ఆరోగ్యశ్రీ కార్డు చూడు, 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిండు, 22 లక్షల మందికి ఇళ్ళు కట్టిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి విద్య చూడు, ఈరోజు వైద్యం చూడు, ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి నీకు ఏం రోగం అయింది అని చెప్పి మెడిసిన్ ఇచ్చి టెస్ట్ చేసే దేశం లేడైనా ఉందా? ఓకే, మంగళగిరిలో లోకేష్ గెలుస్తారా? మంగళగిరిలో కూడా ఈసారి గెలిచే అవకాశం లేదని నేను అనుకుంటానండి. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతుండేనని కూడా భరత్ మంచి క్యాండిడేటే, ఎమ్మెల్సీగా ఉన్నాడు. భరత్ కూడా మంచి గట్టి క్యాండిడేటే. మీరు లాస్ట్ ఒక 89 నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. ఆయన కూడా ఈసారి ఓడిపోవచ్చు, గెలిచిన ఒక 5,000 10,000 ఓట్లతో గెలవచ్చు అంతే. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పరిస్థితి. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆయన కూడా ఒక 5,000 10,000 ఓట్లతో గెలవబోతున్నాడు అని అంటుండ్రు. కానీ గెలిచి ఆయన ఏం చేసింది లేదు. వాళ్ళు ఆ ప్రాంత ప్రజలు మోసపోవడమే. ఓకే, ఓవరాల్గా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయంట? కూటమికి అది చెప్పాను కదా, ఒక 50-60లో ప్యాక్ అయిపోతారు వీళ్ళంతే. ఓకే, థ్యాంక్ యూ.